పూజా హెగ్డే పేరు కోలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువగా వినిపిస్తోంది. అలా ఎందుకు అంటే టాలీవుడ్ కు ఆమె రీఎంట్రీ ఖరారైపోయింది. ఎట్టకేలకు బుట్టబొమ్మ ఒక తెలుగు సినిమా కమిట్ అయింది. పైగా కంబ్యాక్ కోసం ఎవరూ ఊహించిన విధంగా మోస్ట్ లక్కీ హీరోను సెలెక్ట్ చేసుకుంది. ఇది నిన్నటి వరకు కోలీవుడ్ లో పూజా హెగ్డే స్పీడ్. చేస్తే స్టార్స్ తో మూవీస్ చేస్తోంది, లేదా కూలీ లాంటి మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. మొత్తంగా ప్రస్తుతం కోలీవుడ్ ను రూల్ చేస్తోంది పూజ. కోలీవుడ్ లో చాలా అంటే చాలా బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు తెలుగులో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న న్యూ మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇదిగోండి బుట్టబొమ్మ అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఆచార్య తర్వాత పూజా హెగ్డే కమిట్ అయిన మూవీ ఇదే. అంటే 3 ఏళ్ల బ్రేక్ తర్వాత రీఎంట్రీ అన్నమాట. పేరుకి మలయాళ హీరో అయినా తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. 1 కాదు 2 కాదు, టాలీవుడ్ లో ఏకంగా 4 కొత్త చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో ఒక సినిమాలోనే పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని రవి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. పైగా దుల్కర్ పూజా కాంబినేషన్ లో లవ్ స్టోరీ రాశాడట. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.